నమస్కారం. ఏపీ టుడేకి స్వాగతం. కొంతమంది మీడియా యజమానులు విపరీతమైనటువంటి విష ప్రచారాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద విపరీతమైనటువంటి విష ప్రచారాన్ని, వ్యక్తిత్వ హననాన్ని అత్యంత దారుణంగా జగన్మోహన్ రెడ్డి అంటేనే అతను నడయాడినటువంటి ప్రాంతాన్నే శుద్ధి చేయాలన్నంత ఘోరంగా, నీచంగా ప్రచారం చేశారు. ఈ ప్రచారం జగన్మోహన్ రెడ్డి పట్ల విపరీతమైనటువంటి ద్వేషాన్ని కొంతమంది తెలుగుదేశం పార్టీ అభిమానుల్లో, కార్యకర్తల్లో రోదుకునేటట్లుగా, వాళ్ళల్లో ఇక మార్చాలన్నా మార్చలేము. ఇక వాళ్ళని ఈ వాళ్ళలో నెలకొన్నటువంటి ఏదైతే ద్వేషం ఉందో, విద్వేషం ఉందో దాన్ని తగ్గించటం సాధ్యమయ్యే పని కాదు అనిపిస్తా ఉంది. ఏ స్థాయిలో ఉందంటే ఇది అసలు మినిమం కామన్ సెన్స్ లేకుండా ఏదైతే ఆ పచ్చ మీడియా చేసేటటువంటి ప్రసారాలను పదే పదే వాటిని మాత్రమే చూసేటటువంటి కొంతమంది తెలుగుదేశం పార్టీ అభిమానులు కానివ్వచ్చు, కార్యకర్తలు కావచ్చు, వాళ్ళు మినిమం కామన్ సెన్స్ లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద నెగటివ్ ప్రచారం చేయటమే, అసభ్య పదజాలంతో దూషించటం, ఘోరాతి ఘోరమైనటువంటి పదాలను ఉపయోగించి, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని మార్పింగ్ చేసి సోషల్ మీడియాలో నీచమైనటువంటి పోస్టులు పెట్టడం, జగన్మోహన్ రెడ్డి మీద అక్కసును వెళ్ళగట్టడం, జగన్మోహన్ రెడ్డిని ఒక దుర్మార్గుడు, ఒక దుష్టుడు, ఒక రాక్షసుడు అన్నట్లుగా చెప్పటం. ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎందుకయ్యా మీరు అలా మాట్లాడతారు? రండి, తర్కానికి సిద్ధమైన చంద్రబాబు హయాంలో పరిపాలన ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, రండి కూర్చొని మాట్లాడదాం, అంశాల వారీగా మాట్లాడదాం అంటే అసలు ఆ వాదనలు వినేటటువంటి ఓపిక కానీ, ఆ పస కానీ వాళ్ళ దగ్గర ఆలోచన కానీ లేకుండా అయిపోయింది. వాళ్ళు ఏమంటారంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి అనుకూలంగా మాట్లాడే వాళ్ళను కూడా ద్వేషిస్తారు. వాళ్ళను కూడా మనుషులుగా కూడా చూడరు. కనీసం ఆ యొక్క భావజాలమే కోమటి జయరాం అనేటటువంటి ఎన్ఆర్ఐ వైఎస్ఆర్సీపీకి ఓట్లేసే వాళ్ళంతా వెధవులు అనేదాకా పోయింది. కానీ మరోపక్క జగన్మోహన్ రెడ్డి వ్యవహారం చూస్తే, జగన్మోహన్ రెడ్డి గారు తన యొక్క ప్రజారంజకమైనటువంటి పరిపాలనతో ప్రజలకు చాలా దగ్గరయ్యాడు. ఎవరైనా సరే ఎన్నికల్లో మాటలు చెప్తారు, కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత వాళ్ళ ధోరణి వాళ్ళు అనుసరిస్తారు. ఇది దేశంలో ఏ ముఖ్యమంత్రి అయినా సరే, ఒక చంద్రబాబు నాయుడు గారే కాదు, ఏ ముఖ్యమంత్రి అయినా సరే మళ్ళీ ఎన్నికలప్పుడు దాని గురించి ఆలోచిస్తాడు తప్ప, ఎన్నికలప్పుడు 4 ఓట్లు పొందటం కోసం మరలా ప్రజల గురించి ఆలోచిస్తాడు తప్ప, అధికారం వచ్చిన వెంటనే స్వీయ ప్రయోజనాలు, స్వార్థ ప్రయోజనాల గురించి ఎక్కువగా దృష్టి పెట్టేటటువంటి పరిస్థితి. కానీ సంథింగ్ డిఫరెంట్. జగన్మోహన్ రెడ్డి ఈజ్ సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ చీఫ్ మినిస్టర్స్ ఇన్ ఇండియా, నో డౌట్ ఎట్ ఆల్. ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రజలకు దగ్గరయ్యేసరికి, ఆ దగ్గరగా చేరినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలకు దూరం చేయాలని ఆ మీడియా హౌసెస్ కొన్ని విపరీతమైనటువంటి అసత్యాలను, అబద్ధాలను నిత్యం రోధి చేస్తూ ఉండటం వల్ల వాళ్ళు మనుషులే, వాళ్ళకి జ్ఞానం ఉంటుంది. కానీ ఈ యొక్క నిత్యం చెప్పగా మనకి ఎప్పుడో సామెత ఒకటి ఉంది కదా, మేకని తీసుకెళ్తా ఉంటే మేక కాదు కుక్క అని కూడా 10 సార్లు చెబితే మేక కాస్త కుక్క అయిపోతుంది అనేదో బ్రాహ్మణ కథ ఏదో ఉంది. అట్లా అసత్యాన్ని పదే పదే చెప్పటం వల్ల చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. వాళ్ళల్లో ఒక భావజాలం ఏర్పడిపోయింది.
మైండ్ లో ఫిక్స్ అయిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారిని దించాలి. చంద్రబాబు నాయుడు మీద ప్రేమ, అభిమానం, అతను ఏం చేశాడు ఏమి వాళ్ళకి సంబంధం లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని ద్వేషించాలి, జగన్మోహన్ రెడ్డి గారిని దించేసేయాలి. జగన్మోహన్ రెడ్డి అసలు సభ్య సమాజంలో జీవించడానికే పనికిరాడు అన్నంతగా వాళ్ళ యొక్క ద్వేషం, ఉక్రోషం వాళ్ళలో నింపింది ఈ పచ్చ మీడియా అంటంలో ఎలాంటి సందేహం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం గురించి తెలుసుకోవాలంటే కరోనా సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రదర్శించినటువంటి ప్రతిభను ఒకసారి మనం ప్రశంసించకుండా ఉండలేం. ఆయన ఆదాయం పెరిగిపోయి ఆదాయం తగ్గిపోయి ఖర్చులు పెరిగిపోయి విపరీతమైనటువంటి ఆర్థిక సంక్షోభం, దాదాపు 2.5 లక్షల కోట్ల రూపాయల ఆదాయాన్ని కోల్పోయినప్పటికీ కూడా ఒక్కటంటే ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని కూడా వాయిదా వేయలేదు, ఆపివేయలేదు. అదేవిధంగా పక్క రాష్ట్రాల్లో జీతాలను అదే నెలలో కాకుండా కొన్ని నెలల పాటు వాయిదాలు వేసి మరీ ఇచ్చారు. కానీ కనీసం జీతాలు కూడా ఆపలేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఖర్చులు పెరిగినా ఏ పథకాన్ని ఆగకుండా ఇవ్వటమే కాకుండా కరోనాని కట్టడి చేసి, కట్టుదిట్టమైనటువంటి చర్యలతోటి కట్టడి చేసి వేలాది మంది ప్రాణాలను కాపాడినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాకుండా ఆ కరోనా సమయంలో కరోనా బాధితులైనటువంటి వాళ్లకు ఎంతో అండగా నిలబడి వాళ్లను హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళు వట్టి చేతులతో వెళ్లకుండా వాళ్ళ చేతిలో నగదు పంపించినటువంటి గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇలాంటివి ఏమి వాళ్ళకి నప్పవు, వినరు, అసలు చర్చకు వస్తే కూడా సిద్ధపడరు, వినడానికి కూడా సిద్ధపడనటువంటి విధంగా వాళ్ళ మైండ్ సెట్ ని తయారు చేసింది ఈ మీడియాని మనం చెప్పక తప్పని పరిస్థితి, బాధాకరమైనటువంటి పరిస్థితి. ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రజాహిత విధానాల కారణంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు మరింత దగ్గరైన కారణంగా వాలంటీర్ వ్యవస్థ కావచ్చు, చెప్పిన మాట ప్రతిదీ నెరవేర్చడం కావచ్చు, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు కావటం కావచ్చు, 31 లక్షల మంది పేదలకు ఇంటి స్థలాల పట్టాలు పొందటం కావచ్చు, దాదాపు 17-18 లక్షల పైగా ఇళ్లు పూర్తవటం కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇక ఈ జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలకు దూరం చేయలేము, జగన్మోహన్ రెడ్డి గారిని నేరుగా ఎదుర్కొని ఎన్నికల్లో ఓడించలేము అనేది గ్రహించినటువంటి పచ్చ మీడియా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద ఈ ప్రభావం ఎక్కడ పడుతుందో, వాళ్ళలో మనం నింపినటువంటి ద్వేషభావం, విపరీతమైనటువంటి ద్వేషభావం చెదిరితే రేపు ఎన్నికల్లో చంద్రబాబు నాయుడికి మరింత కష్టం అవుతుంది అనేటటువంటి విధంగా వాళ్ళు పనిచేస్తూ వచ్చారు. వాళ్ళని అదే స్టేజ్ లో అదే దిశగా ఆలోచించే విధంగా చేశారు. ఆ ద్వేషాన్ని, జగన్ పట్ల ద్వేషాన్ని పెంచే విధంగానే వార్తలు ప్రసారం చేశారు తప్ప ఎక్కడ కూడా కొంచెం కూడా రాజీ పడలేదు. రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు, వాస్తవాల జోలి మనకు సంబంధం లేదు, జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి రాకూడదు, చంద్రబాబు నాయుడు వస్తేనే మరలా మనం డబ్బులు సంపాదించుకోవచ్చు, మనం దోపిడీ చేసుకోవచ్చు, దోచుకోవచ్చు అనేటటువంటి విధానానికి వాళ్ళు కట్టుబడి ఉండి ఈ కుర్రవాళ్ళని రెచ్చగొట్టి అత్యంత నీచమైనటువంటి పోస్టులు జగన్మోహన్ రెడ్డి మీద. అదే జగన్మోహన్ రెడ్డి గారు లండన్ పర్యటనకి కుటుంబాన్ని సహా వెళితే ఇక లండన్ వెళ్ళిపోతున్నాడు, ఇక రాడంటారు. ఆయన వెళ్ళే డేట్ చెప్పాడు, వచ్చే డేట్ రేపు 27వ తారీఖు నాడు వస్తున్నాడు అని చెప్పాడు. కానీ మరోవైపు చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ రహస్యంగా వెళ్ళారు. ఒక పత్రికేమో రాసింది ఆరోగ్య కారణాలతోటి వైద్య చెకప్ కోసం వెళ్ళాడు, ఒక పత్రికేమో రిలాక్సేషన్ కోసం వెళ్ళాడని చెప్పి రాసింది. అంటే వాస్తవాలు రాయలేనటువంటి పరిస్థితులు వాళ్ళుంటే మరి ఇది మారాలి అంటే ఈ పరిస్థితి మారాలి. ఎందుకంటే ఎప్పటికైనా సరే రాష్ట్రం శాశ్వతం,
మనుషులు శాశ్వతం, పార్టీల కన్నా మనుషులు ముఖ్యం, పార్టీల కన్నా సమాజం ముఖ్యం, పార్టీల కన్నా రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం అనే ఆలోచన ఏ రోజుకైనా ఎల్లో మీడియాకు వస్తుందా అంటే అది జరిగే పని కాదేమో అనిపిస్తా ఉంది. ఎందుకంటే వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి ఉండకూడదు. జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి వాడు అసలు రాజకీయ క్షేత్రం నుంచి తప్పుకోవాల. అతనికి అసలు ఏదన్నా అమాంతంగా ఏదైనా జరిగిపోయన్నా సరే అతను వెళ్ళిపోవాల. అప్పుడు కానీ చంద్రబాబు నాయుడు అనేవాడు రాడు అనేటటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయారు వాళ్ళు. అదే పరిస్థితులకు వాళ్ళు వెళ్ళటమే కాకుండా, పచ్చ మీడియా వాళ్ళు వెళ్ళటమే కాకుండా, వాళ్ళు ఒక సైకోల్లాగా, సైనికుల్లాగా తయారు చేశారు కొంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని. ఇది ఎట్లా ఉంటుందంటే, అడ్డదారిలో వెళ్ళేవాడికి రహదారిలో వెళ్ళేవాడు ఎప్పుడు అసమర్థుల్లాగానే కనిపిస్తాడు. అదేవిధంగా అడ్డదారే సరైన దారి అనుకునేవాడికి సరైన దారిలో వెళ్ళేవాడు పిచ్చివాడి లాగానే కనిపిస్తాడు. అంటే ఇటు ఈ పచ్చ మీడియాకి కానివ్వండి, ఈ యొక్క ఆ సైకోలుగా తయారైనటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కానివ్వండి, వీరాభిమానులకు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు ఒక అసమర్థుడుగా, ఒక పిచ్చోడి లాగానే కనిపిస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఈ రాష్ట్రంలో జీవన ప్రమాణాలు పెరిగింది కనపడదు. సామాన్యులు సైతం బ్యాంకుల్లో డిపాజిట్లు పెంచుకున్నది కనపడదు. ఈ యొక్క తలసరి ఆదాయం పెరిగింది వాళ్ళకి కనపడింది. ఉద్యోగ అవకాశాలు పెరిగింది కనపడదు. కొత్తగా ప్రాజెక్టులు వచ్చింది కనపడదు. శరవేగంగా పోర్టు పనులు జరుగుతుంది కనపడదు. ఏమీ కనపడవండి వాళ్ళకి. ఏమీ కనపడవు. ద్వేషించటం జగన్మోహన్ రెడ్డిని ద్వేషించటం తప్ప మరొక రెండో అంశమే కనపడదు. ఏ అంశంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మనిషిగా కూడా కాకుండా, ఏ స్థాయిలో ఉందంటే వీళ్ళ పిచ్చి, వీళ్ళకి ఎక్కినటువంటి పిచ్చి అటు మీడియాకి కానివ్వండి, మీడియా ద్వారా మీడియా మాయలో పడిపోయి దాన్నే తలకెక్కించుకున్నటువంటి వాళ్ళకి కానివ్వండి, వాళ్ళకి ఎక్కినటువంటి పిచ్చిని, వాళ్ళలో ఉన్నటువంటి ద్వేషాన్ని, వాళ్ళలో ఉన్నటువంటి ఉక్రోషాన్ని తగ్గించడానికి ఆరోగ్యశ్రీలో కూడా మందులు లేవు. ఇక భగవంతుడే వాళ్ళని కాపాడాలి. ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం భగవంతుడే ఉన్న కన్ను తెరిచి వాళ్ళ మనసు మార్చాలి తప్ప ఇక వేరే మార్గం ఏమీ కనపడటం లేదు. ఈ ద్వేషాన్ని తగ్గించుకోండి. జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి మీద చానాళ్ళు గొడ్డలి బాబాయి గొడ్డలి అన్నారు. తర్వాత వాలంటీర్లు ఇళ్లకొచ్చి తలుపులు కొడుతున్నారు అన్నారు. ఆ తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నారు. ఇట్లా గొబెల్స్ ప్రచారాలు తప్ప జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి పథకాలలో ఏదైనా సరే తప్పు ఉందనేటటువంటి విమర్శ చేయలేకపోతున్నారు. ఎందుకంటే పథకం ఏదైనా సరే పథకాన్ని లాంచ్ చేసేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా, చాలా సమగ్రంగా ఆ పథకం గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు తాను ఏ విధమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులు చేశాడు, ఏ విధంగా అందరికీ వినియోగంలోకి తీసుకొచ్చాడు, ఒక ఫ్యామిలీ డాక్టర్ ఏంటి, ఏదైనా సరే అతను చేపట్టినటువంటి పథకాన్ని ప్రజలకు ఎంత చేరువుగా ఉంటుంది, ఎంత అనువుగా ఉంటుంది, ఎంత ఉపయోగకరంగా ఉంటుందో చాలా స్పష్టంగా, సమగ్రంగా వాళ్ళకి అర్థమయ్యేటట్టు వివరిస్తూ, అదే సమయంలో ప్రతిపక్ష నాయకులను కానీ, నేతలను కానీ పల్లెత్తు మాట కూడా అనడు. తన పథకాలేంటో, తన మంచి ఏంటో చెప్పుకొని మాత్రమే వెళ్తూ, నేను మేలు చేశాను అనుకుంటేనే నన్ను ఆదరించండి అని చెప్పేటటువంటి పరిస్థితి ఏమో ఈ యువతల పాజిటివ్నెస్ ఉంటే, ఈ రెండో వైపున ఎంతసేపటికి తిట్టటం, జగన్మోహన్ రెడ్డి గారి గురించి అనుకూలంగా మాట్లాడే వాళ్ళ మీద కూడా తిట్ల దండాకాలు అందుకోవటం, ఇంతటి పతనావస్థకు చేరబట్టే, ఇంతటి స్థితికి చేరబట్టే ఎన్నికల తర్వాత ఫ్రస్ట్రేషన్ తోటి జరిగినటువంటి అరాచకాలు అనేది నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం. మీరేమంటారు మిత్రులారా? మీరు నిజమైతే నిజమని చెప్పి ఒప్పుకోండి, లేదు నాది తప్పైతే తప్పని కూడా చెప్పండి అని చెప్పేసి తెలియజేసుకుంటూ, మీ మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి.